హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మంగళవారం రోజునండి. ఈరోజు పొద్దున్నే అయితే పాలు కాయడంతో స్టార్ట్ చేశాను. జ్యూసులు చేస్తున్నాను కదా ఈ మధ్యన. జ్యూస్ అంటే మిల్క్ షేక్. కాసిన పాలు పోస్తాను అందులో. నార్మల్గా మనం బయట తాగితే వాళ్ళు పచ్చి పాలు పోస్తారు కదా, నేనైతే కాసిన పాలు పోస్తాను. ఎందుకంటే మాది గేదె పాలు కాబట్టి. పాలు ఇవి కాయకుండా పోస్తే ఏదో సమ్ డిఫరెంట్ స్మెల్ వస్తుందని కొంచెం భయం నాకు. అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్నే ఈ పని పెట్టుకున్నాను అనమాట. పనమ్మాయి ఇంకా రాలేదు. ఏంటోనండి, తను టైం చేంజ్ చేసింది. నాకు కూడా టైం స్కెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది. పనుల్లో టైం చేంజ్ చేస్తే మనకి కూడా చేంజ్ అయిపోతుంది కదా. యాక్చువల్గా రాత్రి తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను, నీళ్ళల్లో వేసాను అనమాట. అందుకని చెప్పి స్మెల్ చూసి పాడైపోతాయా ఉన్నాయా అని చూసుకుని కాస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ స్టాండ్ పెడతాను కదా, క్లీనింగ్ చేసేటప్పుడు తుడిసాను అనమాట. ఆ నీళ్లు ఒలిగిపోయినాయి. మళ్ళీ అది చెక్క కదా, చెద పడుతుందేమో అని భయం వేసి మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసి కొంచెం సేపు ఆరిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో పెట్టాను అనమాట. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకైతే పొయ్యి మీద బియ్యం కుక్కర్ పెట్టేశాను. పాలు కూడా కాసేసాను. పాలు కాయడం కూడా అయిపోయింది. పెరుగు కూడా తోడు పెట్టాలి. ఇంకా ఈరోజు కూడా పెసరపప్పు అలాగే కిడ్నీ బీన్స్ దోశలు వేస్తున్నాను. ఈరోజు కూడా అల్లం లేదు, కొత్తిమీర లేదు, ఏం లేదు. జస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఈ రెండు వేసి మిక్సీ పట్టాను అనమాట ఇవాళ అయితే. ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఏమంటారు, నానబెడుతున్నట్టు చేస్తాను అనమాట. ఒక 15-20 మినిట్స్లో వేస్తాను, ఇమ్మీడియట్గా కాకుండా. ఇంకా జస్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు ఒక్కటే యాడ్ చేశాను. అలాగే కొంచెం జీలకర్ర. ఎవ్రీ టైం నేను జీలకర్ర వేయడం మర్చిపోతున్నాను. కొంచెం డైజెషన్కి కూడా మంచిగా ఉంటుంది కదా. యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడన్నా హెవీగా తినట్లేదు ఈ మధ్యన. ఒకవేళ అలా అనిపిస్తే కూడా హాజ్మోలా అంట, అది తింటున్నాను. అది ఎలాంటి ఫ్లేవర్ ఇస్తుంది అంటే మనకి జీలకర్ర, పులుపు, ఇంకా మనకి ఉంటాయి కదా ఆమ్లా, ఈ మూడు స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నేను అది తింటున్నా ఈ మధ్యన. అప్పుడప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడైతే రోజు 1-2 తింటా కంపల్సరీ. ఇంకా మిక్సీ పట్టిస్తాను కదా, ఆ పిండి తీస్తున్నాను. యాక్చువల్గా నీళ్ళు కలపకుండా మిక్సీ పడుతున్నాను. లాస్ట్ టైం ఒకసారి నీళ్ళు పోసి మిక్సీ పడితే చాలా పల్చగా అయిపోయింది అనమాట. ఇంకప్పటి నుంచి భయం వేసి ఇది ఇలా చేస్తున్నాను అనమాట. ఈ పెసరట్టే ఎందుకు వేస్తున్నానంటే, నేను ఇడ్లీ పిండి అవి రెడీ చేయలేదు. నాకేమో బయట తీసుకుని వస్తే ఎందుకో మంచిగా అనిపించట్లేదు. ఇడ్లీ పిండిలో నూక ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి కూడా తేట్లేదు అనమాట. ఈ వీకెండ్ 3 days హాలిడేస్ కదా, August 15th, 16th, 17th. ఇంకా ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్ ఇవన్నీ రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తం అవే అనమాట. మోస్ట్లీ అందరి ఇళ్ళల్లోనూ ఇలాగే ఉంటుంది కదండి. దట్టు ఎవరైతే ఆఫీసులకి వెళ్తారో వాళ్ళైతే ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు చేయాలంటే టైం కూడా సరిపోదు కదా. అందుకని చెప్పేసి ఇడ్లీ అనుకోండి, ఒక కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది కదా, అలా అని అనుకుంటున్నా. దోశలు కూడా టైం చాలా పడుతుందండి బాబు వేయడానికి. ఇంకా ఈరోజు స్నాక్ లాగా అయితే రోజు తీసుకెళ్తున్నానండి, ఒకరోజు అని కాదు. ఒకరోజు జాంకాయలు తీసుకెళ్ళాను, క్యారెట్ తీసుకెళ్తాను. ఈరోజు అయితే పపాయ తీసుకొని వెళ్తున్నాను. ఎంత స్వీట్గా ఉందో ఇదైతే. ఇంకా ఇది కట్ చేసేసాను. యాక్చువల్గా ప్లేట్లో ఎందుకు కట్ చేశానంటే, కూరకు కూడా ఇంకా నేను రెడీ చేయలేదన్నమాట. ఈరోజు బెండకాయ కూర వండుదాము అని చెప్పి ఇంకా నేనేం చేశాను, నేను ప్లేట్లో ఎందుకు తొక్కలు తీసాను అంటే, నాకు చాపింగ్ బోర్డ్ మీద తీస్తే ఒకటే చాపింగ్ బోర్డ్ ఉంది, మళ్ళీ ఇందు మీదే నేను ఈ ముక్కలు కట్ చేయాలి, అలాగే కూరగాయలు కట్ చేయాలి. కాబట్టి కడగం కదా తొక్కలు తీసే ముందర, అందుకని చెప్పేసి ప్లేట్లో కట్ చేశాను అనమాట. అంతకు మించి లాజిక్ ఏం లేదు. కాకపోతే చాపింగ్ బోర్డ్ చాలా చిన్నగా అయిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. నేను చేసే పనులకే సరిపోవట్లేదు అని అంటే ఇంకా కొంచెం ఎక్కువ వంటలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఇంకా చాలా స్వీట్గా ఉంది. నాలాగే మీలో ఎంతమంది చేస్తారు అనేది కమెంట్స్లో చెప్పండి. నేను ఇలా కోస్తూ ఉంటాను కదా, మధ్య మధ్యలో తింటూ ఉంటాను అనమాట. ఏంటో తిండికి నాకు బాగా కనెక్షన్ ఎక్కువ అండి. నన్ను చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఈ మధ్యన అవి చాలా తగ్గించేశాను. మళ్ళీ అదిగో నేను చెప్పానా, తినకుండా అయితే అస్సలు ఉండలేనండి బాబు నేను. నాకు తిండి అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఇంకా కట్ చేసేసిన తర్వాత ఇంకా ఈ డబ్బాలో వేసేస్తున్నాను. ఈ డబ్బా తీసుకొని వెళ్తున్నాను అనమాట ఆఫీస్కి. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది, చాలా రెడ్గా ఉంది. అర కేజీ 25 రూపీస్. అర కేజీ 25 కేజీ అంతే. ఇది 25 రూపీస్ అనమాట ఈ కాయ. అర కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఊరిలో అయితే ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి కదండి, ఎక్కడ దొరుకుతాయి. మోరోవర్ ఇందాక చూశారు కదా, 2 గింజలు ఉన్నాయి ఈ బొబ్బాస్కాయలో. ఇదివరకు నా చిన్నప్పుడైతే బొబ్బాస్కాయలో ఎన్ని గింజలు ఉండేయో. ఆ గింజలు మనం మట్టి మీద వేస్తే ఆటోమేటిక్గా మొక్కలు వచ్చేవి. ఇప్పుడు అసలు అలా ఎక్కడుంటున్నాయి. నేను ఎప్పుడు బొబ్బాస్కాయ కొన్నా మహా అయితే మ్యాక్సిమం 10 నుంచి 15 ఉంటాయి అంతే గింజలు, అంతకు మించి ఉండవు. అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. చెప్పాను కదా బెండకాయ కూర వండుతున్నాను అని చెప్పి. ఒక పక్కన ఉల్లిపాయలు కట్ చేశాను, పెసరట్లోకి కూడా ఉల్లిపాయలు వేద్దాము అని చెప్పి. ఇంకొక పక్కన పెనం కూడా పెట్టేశాను. ఒక పక్కన అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను అనమాట. బెండకాయ కూరకి అలాగే పెసరట్టుకి రెండిట్లకి కూడా ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను అనమాట. బేసిక్గా నాకు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేయడం అంటే బాగా ఇష్టము. కత్తిపీటతో అయినా నేను అలాగే కట్ చేస్తాను, చాకుతో అయినా నేను అలాగే కట్ చేస్తాను. కాకపోతే నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అని అంటే చాలా లేట్గా చేస్తాను అనమాట ఏ పని అయినా కానీ. అందుకే నాకు ఎక్కువ టైం పడుతుంది ఏ పని చేయడానికైనా కానీ. ఇంకా పెసరట్టు కూడా వేసేస్తున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నాను. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, సాల్ట్ కంటే మనం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది, సాల్ట్ లేదు అనే ఆలోచన ఉండదు. ఇంకొకటి ఏంటంటే కిడ్నీ బీన్స్ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి, నేనైతే ఇది వరకు లేచి నడిచి బయటకు వస్తే మోకాలు కాదు కానీ పాదాలు వెనకాల ఫీట్ ఉంటుంది కదా, మడం ఉంటుంది కదా, ఆ మడం బాగా నొప్పొచ్చేదన్నమాట. అంటే మనం రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి బయటికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు. ఇప్పుడు అలాంటివి కొంచెం తగ్గినాయి. ఇంకొకటి ఏంటంటే నేను డి విటమిన్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అనమాట. ప్లస్ ఫుడ్ కూడా కొంచెం మంచిగా తింటున్నాను కదా, కొంచెం బాగోలేదు అని చెప్పి తింటున్నాను. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉంటుంది, చూడాలి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నా. టెన్షన్ ఉంటుంది ఆఫీస్లో, ఆ టెన్షన్ అంతా వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ ఇంట్లో పనులే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నా. చాలా ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను కదండి. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్లో నాకు ఏమన్నా ప్రెషర్ కానీ టెన్షన్ కానీ గొడవ కానీ అయ్యింది అని అంటే అది ఇంటికి క్యారీ చేసి దాని గురించి ఒక 4-5 రోజులు ఎక్కువ ఆలోచించేసి నా బుర్రంతా పాడు చేసేసుకుని మంచిగా తినకుండా అలా అంతా చేసేదాన్ని అనమాట. ఈ మధ్యన చాలా మారాను. సో ఇప్పుడైతే అలా చెయ్యట్లేదు. ఇంకా పెసరట్టు వేసేసాను, బెండకాయలు కట్ చేస్తున్నాను. బెండకాయలు అంట ఉప్పు నీళ్ళల్లో మినిమం 1/2 అవర్ నానబెట్టాలంట. బెండకాయలు గ్రో అవ్వాలి అని అంటే చాలా పెస్టిసైడ్స్ కొడతారంట. అందుకని చెప్పేసి చాలా సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని అప్పుడు కోసుకుని వండుకోవాలంట. కానీ నిజం చెప్తున్నానండి, నేను ఇవన్నీ నాకు తెలుసు, ఇలా కట్ చేసేటప్పుడే నాకు ఆలోచనలు వస్తాయి, నేను ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇది నిజమంట. కావాలంటే మీరు కూడా బెండకాయలు ఎవరైతే పెంచుతారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. బెండకాయ మంచి కాపు రావాలంటే అలా చేస్తారంట వాళ్ళు. ఇంకా దోశలు కూడా రెడీ అయిపోయినాయి, బెండకాయలు కూడా కట్ చేసేసాను. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను, కొంచెం మట్టికి చింతపండు వేసి బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. రోజు సాయంత్రం అన్నమే తింటున్నాను. ఇంకా సాయంత్రం కూడా కొంచెం కూర ఇది ఉంచాను. అలాగే నిన్న దొండకాయ చట్నీ చేశాను కదా, ఆ దొండకాయ చట్నీ కూడా ఉంది. సో ఈ రెండిట్లతోనూ సాయంత్రం ఫుల్గా తింటాను అనమాట. ఫుల్గా అంటే మనకి రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదండి, దానికి 3/4 పొద్దున్న అదే వండుతున్నాను. పొద్దున్న అంటే మధ్యాహ్నానికి అంతే, సాయంత్రం దానికంటే కొంచెం క్వాంటిటీ తగ్గిస్తాను అనమాట.
మన బ్రెయిన్కి మినిమం 20 minutes పడుతుందంట మన పొట్ట నిండిపోయింది అని సిమ్టమ్ వెళ్ళడానికి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఇలాంటివి తెలిసిన తర్వాత అయినా, అందుకని చెప్పి అలా చేస్తున్నా. ఇంకా కూర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి టేబుల్ మీద కూర్చుని మంచిగా తిన్నాను అనమాట. మనం తినేటప్పుడు కంగారుగా తినకూడదు అని ఒక కాన్సెప్టు, ఫోన్లు చూసుకుంటూ తినకూడదు, ఫోన్లు మాట్లాడుకుంటూ తినకూడదు అని ఈ 2 కాన్సెప్ట్లు కూడా పెట్టుకున్నాను. ఆఫీస్లో అయినా కానీ అంతే. ఆఫీస్లో కూడా టీ కాఫీ లాంటివి తాగడం చాలా మానేశాను. కానీ కొన్నిసార్లు తాగుతాను, బాగా హెడేక్ అలాగ ఉన్నప్పుడు తాగుతాను. సో ఇంకా ఇంట్లో తింటున్నప్పుడు అయితే మట్టుకి ఫోన్స్ అవి చూడడం మానేశాను. ప్లస్ టీవీ చూస్తూ తిన్నాను అని అంటే 1 గంట సేపు తింటున్నాను అనమాట. అదొక్కటే చేంజ్ అవ్వాలి, మిగతాదంతా ఓకే. డే టైంలో మనం ఎలాగా ఇంట్లో ఉండం కాబట్టి ఓకే. ఎప్పుడన్నా హాలిడే వచ్చినప్పుడు మట్టుకి ఇదొక్కటే మైనస్ పాయింట్. సో ఇదిగో ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరట్టు, ప్లస్ ఈరోజు లంచ్లోకి అన్నము, పెరుగన్నము, అలాగే బెండకాయ పులుసు, 2 పెసరట్లు వేసుకున్నాను, కొంచెం చట్నీ, టొమాటో చట్నీ వేసుకొని మంచిగా తినేసాను. ఇంకా పనమ్మాయి కూడా వెళ్ళిపోయింది కదా. యాక్చువల్గా తను ఏంటి అని అంటే ఇల్లు ఊడ్చి తుడుస్తుంది అనమాట. గిన్నెలు అయితే నేనే కడుక్కుంటాను. నాకు టైం ఎక్కడ సెట్ అవ్వట్లేదు అంటే తను వెళ్ళిన తర్వాత నేను వంట చేసుకుంటున్నాను. నాకు గిన్నెలు కడగడానికి టైం ఉండట్లేదు, కంగారు అయిపోతుంది అనమాట నాకు. ఇంకా ఇది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి టైం అని అయితే అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా కొంచెం రోజులు టైం పడుతుంది, కొంచెం టైం అంతా సెట్ చేసుకోవడానికి. లాస్ట్ టైం నేను చింతపండు పేస్ట్ మిక్సీ పట్టాను కదండి, అదైతే కొంచెం మంచిగా పనిచేస్తుంది. చెప్పాను కదా 2 సీసాల్లోకి తీసాను, ఒక 3 months అలాగా కంపల్సరీగా వస్తుంది అన్నమాట. బేసిక్గా నాకు చింతపండు పులిహార, పప్పుచారు ఇలాంటివంటే చాలా ఇష్టము. కానీ చింతపండుకి చాలా దూరంగా ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. చామదుంపలు నాకు పులుసు పెట్టడం తప్ప ఇంకా ఏమీ రాదు. పులుసు ఎందుకులే వండుకోవడం చింతపండు వేసి అని చెప్పి అవి కూడా తేడం మానేశాను. కాకపోతే చామదుంపలు చాలా మంచిది, జిగురు ఉంటుంది, మన మోకాళ్ళకి చాలా బాగుంటుంది. జాయింట్స్, నాట్ ఓన్లీ మోకాళ్ళు, జాయింట్స్కి మంచిది అని అంటున్నారు. కానీ అది పులుసు కాకుండా ఇంకా ఎలా వండుకోవచ్చు అనేది మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం నాకు కూడా సజెషన్ ఇవ్వండి. ఇంకా మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఇదిగో ఇప్పుడు ముగ్గేస్తున్నానండి. స్నానానికి వెళ్ళే ముందర మర్చిపోయాను, చెప్పాను కదా ఒక్కొక్కసారి మర్చిపోతాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ చెప్పుల స్టాండ్లో నుంచి చాక్ పీస్ తీసి ముగ్గేసి అప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే 5000 సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను అని అన్నాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా మీరు అందులో పార్టిసిపేట్ చేస్తారు అని అనుకుంటున్నా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.